అంటే పెళ్లి పనులు చూసుకుంటా అడవిలో టైం లేని కారణంగా తండ్రి దగ్గరకు వచ్చి వెడ్డింగ్ కార్డ్స్ కొన్ని ఇస్తాడనమాట. తండ్రి చేతిలో పెట్టి, నాన్న నాకు టైం లేదు, నేనే ఇన్వైట్ చేసావని, నువ్వు మన ఇంటికి పెద్ద కదా, నువ్వు చెప్తా బాగుంటుంది, ఈ అన్ని కార్డ్స్ ఒక 60-70 మెంబర్స్ ఉంటారు, అందరికీ కుటుంబ భోజనాలు విత్ ఫ్యామిలీతో తప్పకుండా రావాలని నీ స్టైల్లో, ఓకేనా, నీ స్టైల్లో నువ్వు ప్రతి ఒక్కరు ఇక్కడికి మన పెళ్ళికి అటెండ్ అయ్యేలా చెప్పాలి, నా పరువు కాపాడాలన్న నా ప్రాణ స్నేహితులు అందరూ ఒక్కరిని కూడా మిస్ చేయకు, నీకు డీటెయిల్స్ అన్నీ లిస్ట్ ఇచ్చిన, ఓకేనా అని చెప్పేసి ఆ కొడుకు పెళ్లి పనులు హడావిడిగా వెళ్ళిపోతాడు. పెళ్లి రోజు రానే వస్తుంది, పెళ్లి మండపంలో కూర్చుంటాడు. తీర కట్ చేస్తే అక్కడ ఒక 10 మెంబర్సే ఉంటారు. అవాక్ అయిపోతాడు. అరే షాక్ అయినా కొడుకు ఏం చేస్తాడు, తండ్రి దగ్గర పోతాడు. నాన్న మరి ఏమైంది, నేను చెప్పినా కదా అందరినీ పిలవలేదా, మరి వీళ్ళనే పిలిచినావా, వాళ్ళంతా నా ప్రాణ స్నేహితులు కదా, ఎందుకు ఇట్లా చేసినావు అని అడిగితే అప్పుడు భుజం మీద చేసి ఆ తండ్రి చెప్తాడు, అరే బాబు నువ్వు సీరియస్గా ఉన్నావు, నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు, నీకు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, తప్పకుండా మీరు రావాలని చెప్తే వచ్చిన వాళ్ళు ఈ 10 మందేరా, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు, నువ్వు లైఫ్లో వాళ్ళకన్నా రుణపడి ఉండి అనుకుంటే మాత్రం వీళ్ళకి రుణపడి ఉంటావు, ఎప్పుడైనా సరే వీళ్ళని వదులుకోకు నాన్న అని ఆ తండ్రి చెప్తాడు. అప్పుడు తండ్రి ఇచ్చిన సమాధానానికి కొడుకు దిమ్మ తిరిగిపోతుంది. అంటే నా ప్రాణ స్నేహితులు 10 మందేనా అని. చూసారా తండ్రి ఎంత తెలివైనవాడు. ఒక తండ్రి, తెలివైన తండ్రి మన ఎమ్మటి ఉంటే 100,000 లైబ్రరీలలో చదవాల్సిన పుస్తకాలు అవసరమే లేదు. తండ్రి మనం కన్జ్యూమర్ చేస్తే మనం ఎక్కడికైనా పోవచ్చు, పూల పానిపై ఎక్కడికి పోయినా జీవితం అంతా. అలాంటి తండ్రి దొరికిన ప్రతి కొడుకులు అదృష్టవంతులే. నేను అదృష్టవంతునే, మీరు కూడా అదృష్టవంతులే అని నమ్ముతున్నా. ఓకేనా, ఏ మాత్రం స్టోరీ నచ్చినా ఒక తెలుసు కదా, చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.